వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి ఒక టైటిల్ పెట్టున్నాను. తోటా త్రిమూర్తులు పవన్ కళ్యాణ్తో టచ్లోకి వచ్చారా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెడుతుంది జరిగింది. ఎందుకంటే గత కొంతకాలంగా తోటా త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో ఇనాక్టివ్గా ఉండటం మీద చాలా చర్చ జరుగుతూ ఉంది. అంటే యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైన తర్వాత తోటా త్రిమూర్తులు లాంటి వాళ్ళు చాలా స్మార్ట్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ రోజు ఆయన నిజంగా ఉన్నదున్నట్టు ఎందుకు ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ ఇంత ఘోరంగా అంటే, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని అంచనా వేయటంలో ఫెయిల్ అయ్యామని చెప్పి ఉన్నదున్నట్టు ఒప్పుకున్నారు. అలాంటి తోట త్రిమూర్తులు ఈరోజు జనసేన వైపు చూస్తున్నారా, తన రాజకీయ భవిష్యత్ గురించి ఆయన ఆందోళనలో ఉన్నారనే చర్చ అయితే చాలా రోజులుగా నడుస్తూ ఉంది. మరోవైపు చూస్తే ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి అంత యాక్టివ్గా కూడా లేకపోవడం కానీ, పార్టీ కార్యక్రమం పట్ల అంత సీరియస్గా ఫోకస్ పెట్టలేని తీరు కానీ ఈ రోజున దీన్ని నిజం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎండార్స్ చేస్తున్నట్టుంది ఆయన బిహేవియర్. ఇక్కడ చూసినట్టయితే ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర తోట త్రిమూర్తి. కాపు సామాజిక వర్గంలో ఒక అరుదైన వ్యక్తిత్వం ఆయన. అదే స్థాయిలో తనకంటూ ఒక ఇండివిడ్యువల్ ఇమేజ్ రాజకీయాల్లో. మనం చూస్తే స్టార్టింగ్ ఆయన కెరీర్ టీడీపీ నుంచి స్టార్ట్ అయిన ఆయన 84లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తర్వాత టీడీపీతోనే అసోసియేట్ అయ్యారు. ఆ తర్వాత ఎలక్షన్స్‌లో టీడీపీ నుంచి పోటీ చేసి మళ్ళా గెలవడం జరిగింది. అయితే వరుసగా 2004, 2009లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అప్పుడు తోట త్రిమూర్తులకి అపోనెంట్‌గా పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ నుంచి ఎమర్జ్ అవుతూ వచ్చారు. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఆ తర్వాత చూస్తే ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆయన 9లో కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్‌లోకొచ్చారు. ఆ రోజు పిల్లి సుభాష్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్తే, ఆయన స్థానానికి కూడా ఉప ఎన్నిక వచ్చింది మిగతా వాటితో పాటు. 2012లో. ఆ ఎన్నికల్లో పిల్లి సుభాష్ ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి తరపున పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. తోట త్రిమూర్తులు ఆ ఎన్నికల్లో కూడా గెలిచారు. వరుసగా 3 సార్లు అప్పటికి. ఇక ఆ తర్వాత 2014 ఎన్నికల నాటికి ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి రామచంద్రాపురం తరపున పోటీ చేసి, ఇదే పిల్లి సుభాష్‌ని ఓడించి ఆ రోజు ఎమ్మెల్యే కావడం జరిగింది. ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత 2019 ఎన్నికలొచ్చాయి. 2019 ఎన్నికల సమయంలో రామచంద్రాపురం నుంచి ఈసారి పిల్లి సుభాష్ కాకుండా ఆయన ఏదైతే ఆయన అనుచరుడు వేణుగోపాల్, చెన్నుబోయిన వేణుగోపాల్ పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన వైపే మొగ్గు చూపారు. ఆయనకే టికెట్ ఇచ్చారు. సో, మొత్తానికైతే పిల్లి సుభాష్ పోటీకి దూరంగా ఉన్నారు. అందుకుగాను ఆయనకి ఎమ్మెల్సీ లభించింది. ఆ తర్వాత మనం చూస్తే చెన్నుబోయిన వేణుగోపాల్ జగన్మోహన్ రెడ్డి వేవ్‌లో ఆయన గెలవడం జరిగింది. ఈయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళే ప్రయత్నం చేశారు తోట త్రిమూర్తులు. అలాగే టీడీపీలో ఉన్న ఆయన క్రెడిబిలిటీ ఉండుండేదేమో. ఎన్ని సార్లు ఎన్ని పార్టీలు మార్చిన క్రెడిట్ ఆయన ఖాతాలో ఉండింది. ఇప్పటికొక మైనస్ అది. ఆయన్ని అభిమానించేవాళ్ళు. ఆ తర్వాత మనం చూస్తే అక్కడి నుంచి ఏదైతే ఓడిపోయిన తర్వాత వైసీపీలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని కూడా చేయడం జరిగింది. దెన్ అక్కడి నుంచి చూస్తే 2024 ఎన్నికల నాటికి తనకు ఎలాగైనా రామచంద్రపురం టికెట్ కావాలని అడిగారు గానీ, రామచంద్రపురంలో అప్పటికే చెన్నుబోయిన వర్సెస్ పిల్లి సుభాష్ అన్న ఈక్వేషన్ ఉండేది. పిల్లి సుభాష్ తన కొడుకు సూర్యప్రకాష్ కోసం ఆ టికెట్ అడుగుతూ వచ్చారు. సో, ఈ క్రమంలోనే జగన్మోహన్ అల్టిమేట్‌గా ఆయన అది ఇవ్వకపోతే ఎంత దూరమైనా వెళ్తానంటూ కూడా పిల్లి సుభాష్ ఒక అల్టిమేటమ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్సీ రద్దు చేసిన క్రమంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయాన్ని బిల్లు వ్యతిరేకించినందుకు, ఆ రోజు ముందుగా వైసీపీ సభ్యులుగా ఉన్న మోపిదేవి అండ్ ఈయన ఇద్దరు కూడా రాజీనామా చేయడం జరిగింది పిల్లి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు. ఆ రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా జగన్మోహన్ రెడ్డి మాటిచ్చినట్టు రాజ్యసభకు పంపారు. సో, తాను తన కొడుకు సూర్యప్రకాష్‌కి టికెట్ ఇవ్వకుండా ఉంటే ఆ రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రిజైన్ చేస్తానని ఒక మెసేజ్ పంపించారు పిల్లి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక మెట్టు దిగి పిల్లి సుభాష్ కొడుక్కి ఆ పదవి ఇవ్వడం జరిగింది. రాజ్యసభ పదవి సారీ టికెట్ ఇవ్వడం జరిగింది సూర్యప్రకాష్‌కు. సో, మొన్నటి ఎన్నికల్లో సూర్యప్రకాష్ పోటీ చేశారు. కానీ లాస్ట్ మినిట్ వరకు కూడా ఈయన చాలా ఎఫర్ట్ పెట్టారు. ఎవరైతే ఆహ్, పూర్తి స్థాయిలో తోట త్రిమూర్తులు ఆ టికెట్ కోసం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన్ని మండపేటకే పంపించారు. సో, మండపేట నుంచి ఎలాగైనా పక్కకొచ్చి మండపేట తన కొడుకు పృథ్వీకి ఇప్పించుకొని తాను రామచంద్రాపురం నుంచి పోటీ చేయాలని చాలా ట్రై చేశారు గానీ అక్కడ అసల ఆ సమీకరణంలో కుదరలేదు. సో, పిల్లి సుభాష్ చంద్రబోస్ వైపే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపారు. మండపేట నుంచి తోట త్రిమూర్తులు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. దెన్ పిల్లి సుభాష్ కూడా ఓడిపోయారు. అటువైపు నుంచి పిల్లి సుభాష్ కొడుకు సూర్యప్రకాష్ ఓడిపోయారు. అటువైపు నుంచి టీడీపీ నుంచి సుభాష్ గెలిచి ఈరోజు మంత్రిగా కూడా ఉన్నారు. ఇక తోట త్రిమూర్తులు ఎటూ కాకుండా పోయింది ఆయన కాన్షియన్స్. ఎందుకంటే అక్కడ సరిగ్గా పూర్తిగా కోప్ అప్ చేసుకోలేని పరిస్థితి. మండపేట నుంచి. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే చాలా స్ట్రాంగ్. ఇక ఇటు చూస్తే మన వైపు జోగేశ్వరరావు చాలా స్ట్రాంగ్ ఉంటాడు. ఇటు చూస్తే
అటు రామచంద్రాపురంలో సుభాష్ లాంటి వాళ్ళు పాతుకుపోతా ఉన్నారు. కాదు అని పక్కకు వచ్చినా అక్కడ ఆల్రెడీ వైసీపీ నుంచి ఇంకొక అభ్యర్థి ఉన్నారు. సూర్యప్రకాష్, పిల్లి సూర్యప్రకాష్. ఇలాంటి పరిస్థితుల్లో తన భవిష్యత్తు ఏంటా అన్న ఒక ఆందోళనలో ఆయన ఉన్నారు. గతంలో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు జనసేనతో కూడా సత్సంబంధాలున్నాయి. సో, ఆ దిశగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో టచ్‌లోకి వచ్చారు. కొంతమంది స్థానిక నేతలతో కలిసి ఆయన పవన్ కళ్యాణ్‌తో భేటీ కూడా అయ్యారనేది ఒక ప్రచారం జరుగుతుంది గానీ, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆర్ నాట్. ఓవరాల్‌గా మనం చూస్తే ఈరోజు ఎలాగైనా సరే తోట త్రిమూర్తులు లాంటి ఒక వ్యక్తి వస్తానంటే కూడా పవన్ కళ్యాణ్ ఆయన్ని పార్టీలోకి ఇమ్మీడియేట్‌గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాలిడ్ పర్సనాలిటీ కాపు సామాజిక వర్గం. మరి నిజంగా ఇలాంటి పరిణామాల మధ్య తోట త్రిమూర్తుల రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందన్నది మనం చూడాల్సింది. Please share, like and subscribe R24 Telugu YouTube channel.